కరకరలాడే మిర్చి బజ్జీ ఇంట్లోనే బండి స్టైల్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే దొడ్డు మిర్చిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కొసలు కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని సీడ్స్ తీసేసుకోవాలి. గింజలు తీసేసుకొని మధ్యలో ఉప్పు పెట్టుకోవాలి. కొంచెం పెట్టుకోవాలి ఉప్పు, ఒక పించ్ అట్లా. అన్నీ ఇలాగే అన్ని మిర్చిలకి ఇట్లా కొసలన్నీ కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని ఉప్పు పెట్టుకోవాలి. తర్వాత శనగపిండి, వాము తగినంత, కారం తగినంత, ఉప్పు, కొంచెం వంట సోడా, ఎక్కువ వేయద్దు వంట సోడా, మళ్ళీ కొంచెం వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. బియ్యం పిండి వేస్తే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి మిర్చి బజ్జీలు. కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లు పోసి కలుపుకోవద్దు, లూజ్ అవుతుంది పిండి. కొద్దిగా పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం ఇడ్లీ బ్యాటర్ టైప్ లాగానే కలుపుకోవాలి చిక్కగా. ఇట్లా ఉండలు లేకుండా చిక్కగా ఇట్లా వేలు పెట్టి తీస్తే పిండి వేలుకు అంటుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చిని పిండిలో ముంచి వేడివేడి నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసినప్పుడు స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి బజ్జీలు. లోపల ఉడకదు, తొందరగా కలర్ వచ్చేస్తుంది. ఇట్లా వేసుకున్నాక కొద్దిసేపు దాకా గంట పెట్టకుండా ఉండి తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత ఇట్లా తిప్పేసుకోవాలి బజ్జీలని. కలర్ చేంజ్ కాగానే తిప్పేసుకొని మిర్చి మంచిగా కాలనివ్వాలి. లోపల మిర్చి కూడా ఇట్లా మొత్తం లోపల మిర్చి కూడా కాలినాక తీసేసుకోవాలి నూనె నుండి. స్ట్రైనర్ నుండి తీసేసుకొని నూనె ఆర్చేదాకా ఉంచాలి. అంతే, ఎంతో సింపుల్గా కరకరలాడే మిర్చి బజ్జీ బండి స్టైల్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం అయితే వేడివేడిగా మంచిగా టీ తాక్కుంటా తినచ్చు ఇట్లా ఇంట్లోనే మిర్చి బజ్జీలు చేసుకొని.